హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మన తెలుగువారి మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న చక్కెర పొంగలి ఈజీగా పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈరోజు మన ఛానల్లో చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేసుకునే మెథడ్ అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో దానికోసం ఒక కుక్కర్ గిన్నెలో నేను ఒక పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని దోరగా వేయించేసుకుంటున్నానండి. దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి. వేగిపోతుందిలే అని ఏమాత్రం మీరు పక్కకు వెళ్ళినా మాడిపోతుందండి. సో దగ్గరుండి ఓపికగా దోరగా అయ్యేంత వరకు, కలర్ మారి కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. కొంచెం ఓపికగా వేయించుకుంటే మన పప్పు అనేది చక్కగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోతుంది. సో ఈ కలర్లోకి వచ్చాక దీంట్లో ముప్పావు కప్పు వరకు బియ్యం యాడ్ చేసుకోవాలండి. నార్మల్ రైస్ వేసుకొని ఈ రెండింటిని కలిపి చక్కగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో పావు కప్పు వరకు పంచదార అండి అండ్ ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుము, ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత మనం కడిగి ఉంచుకున్న పప్పు అండ్ రైస్లో 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి పెట్టేసుకుని. సో ఈ విధంగా 3 విజిల్స్ వచ్చాక మొత్తం స్టీమ్ పోయాక రైస్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని పక్కన ఉంచేసుకుందాం. తర్వాత మనం ముందుగా తీసుకున్న బెల్లం అండ్ చక్కెరని ఒక బౌల్లో వేసుకొని వాటిలో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్లో కంప్లీట్గా షుగర్ అండ్ మన జాగరీ అనేది కరిగిపోవాలండి. కంప్లీట్గా కరిగిపోయి ఇది పాకంలాగా తయారయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారి మన పంచదార అండ్ బెల్లం దీంట్లో కరిగిపోయాక ఈ మిక్చరాన్ని వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా ఈ విధంగా ఉండే స్టీల్ వడకట్టుతో మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకొని దీన్ని ఇప్పుడు పాకం రానిచ్చుకోవాలి. పాకం రెడీ అయ్యిందనేది మనకు ఎలా తెలుస్తుందంటే నేను ముందు చూపిస్తానండి. సో ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా మన పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చూసారు కదా, మన పాకం అనేది రెడీ అవుతుంది. ఎలా టెస్ట్ చేసుకోవాలో అనేది నేను మీకు చూపిస్తానండి. సో ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యి కొద్దిగా దగ్గరికి పడిందన్న స్టేజ్లో మనం కొద్దిగా పాకాన్ని అనేది తీసుకుని వాటర్లో వేసుకొని టెస్ట్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా వాటర్లో వేసి నేనైతే ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఏం లేదండి, పాకం అనేది దగ్గరికి పడి జస్ట్ ఒక సాఫ్ట్ బాల్ రెడీ అయితే మన పాకం అనేది రెడీ అయినట్టండి. సో ఇప్పుడే మన పాకం అనేది రెడీ అవ్వలేదు. సో ఇంకొక 5 నిమిషాలు అయితే నేను పాకాన్ని కుక్ చేసుకుంటున్నానండి. మరొక 5 నిమిషాలు అయితే కుక్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మరొక 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక మరి కొద్దిగా పాకం అనేది తీసుకొని మీరు చూడవచ్చు, చిన్న సాఫ్ట్ బౌల్లో అయితే మన పాకం రెడీ అయిపోయిందండి. సో పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అండ్ పప్పు మిశ్రమం దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలంటే మన పాకం అనేది కంప్లీట్గా ఇంకిపోవాలండి. లైక్ మన రైస్ అనేది కంప్లీట్గా పాకాన్ని అయితే పీల్ చేసుకోవాలి. ఆ స్టేజ్ వరకు బాగా కలుపుకుంటూ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ అండ్ పప్పుని దీంట్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ అయిపోయాక దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను యాలకుల పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే మీరు పచ్చకర్పూరాన్ని కూడా పొడి చేసుకుని యాడ్ చేసుకుంటే స్మెల్ అనేది ఇంకా బాగుంటుందండి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పాకం అనేది కొంచెం లూజ్గా అయింది. మన రైస్ పప్పు దీన్ని కంప్లీట్గా పీల్ చేసుకొని ఈ విధంగా అసలు పాకం అనేది కనిపించకుండా ఫినిష్ అయిపోవాలండి. కంప్లీట్గా ఇంకిపోవాలి. సో చూసారు కదా, ఇలా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఒక తడకా ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. మనకి చక్కెర పొంగల్కి మెయిన్ కింగ్ వచ్చేసి ఎండు కొబ్బరి అండి. ఈ విధంగా చక్కగా సన్నటి ముక్కలుగా కోసుకొని నేతిలో వేసుకొని ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని దీన్ని రైస్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. తర్వాత అదే నేతిలో కొద్దిగా
రెజిన్స్ అండ్ ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పును వేసుకొని వీటిని కూడా చక్కగా కలర్ మారేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకొని ఇప్పుడు వీటిని నేతితో సహా మన రైస్ మిశ్రమంలో యాడ్ చేసి నేతితో మన రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తాన్ని బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి చక్కెర పొంగలి చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. సో నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.